పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మా పిఠాపురానికి మొత్తం కాకినాడ జిల్లాకి మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారని చేస్తున్నారని రాష్ట్రం దేశం అంతా పేరు వెళ్ళిపోయింది. వర్మ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో మేలు చేయాలి. మీరు అనుకున్నారా ఎన్ని సీట్లు వస్తాయని? పవన్ కళ్యాణ్ ఇన్ని రావనుకున్నాం, 10 వస్తాయి అనుకున్నారు. 10 వస్తాయి అనుకున్నాం మేము. బాగా వస్తే 10 వస్తాయి అనుకున్నాం. కానీ 27కి 27 వచ్చిందంటే చాలా గ్రేట్ అని మొత్తం ఇప్పుడు వచ్చి ఏ మంత్రికి ఏ ముఖ్యమంత్రికి రాలేదంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంత మెజారిటీ వచ్చింది అనుకున్నారా మీరు? అసలు ఇంత మెజారిటీ కూడా రాదన్నారు. దెబ్బ అనేవారు. మీరు ఎంత అనుకున్నారు అన్న మెజారిటీ? సర్వే అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తా అనుకున్నారు కదా, 30,000 40,000 అనేవారు. ఇప్పుడు 70,000. అవునవును. చాలా బాగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మొత్తం రాష్ట్రం అంతా పవన్ పిఠాపురం ఎక్కడ ఉందో దేశాలకి తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టని. అవునవును. ఇప్పుడు ఆలయాల కంటే ఆగిపోయారు. ఆలయాల కంటే ఆగిపోయారు కదా ఇప్పుడు. ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఏమ్మా ఎలా చూడొచ్చు అంటారు? పిఠాపురం వాసులు అంటారు చాలా బాగా చూసుకుంటే చాలా ఆనందంగా గెలిపించుకున్నారండి. బాగా గెలిపించుకున్నారు. మళ్ళీ మీ పిఠాపురం వాసులకు ఎలాంటి కష్టం వచ్చినా మీరు ముందుంటా అంటున్నారు కదా. మరి ఆ కష్టాలు తీరుతారని అందరూ ఇప్పుడు కష్టాలు తీర్చాలి. అది వంగా గీత గారు ఎంపీగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమైనా మన ఊరికి ఏమైనా చేశారా పిఠాపురంకి? అది మా నాకు తెలియదు. అంటే మీరు చూసిన వరకు రోడ్లు కానీ ఇలాంటివి ఏం అవ్వలేదు. మరి ఈ చుట్టూ అవ్వలేదు. ముందు ఎప్పుడు చేశారట. ఈ టిప్ ఎంపీ అయినప్పుడు ఏం అవ్వలేదు. మళ్ళీ ఓకే అదే వంగా గీత గారు ఏం చేశారట. ఓకే ఆవిడైతే మంచిదే. మరి మనిషి మంచిదే. మళ్ళీ వర్మ గారి సపోర్ట్ బాగానే ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఫుల్. వర్మ గారు ఫుల్గా చేశారు. మళ్ళీ మీరు నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ గారిని? ఇక్కడ మంచి చేస్తారని నమ్మే అందరూ వేసారు రోడ్లు. ఇప్పుడు ఆయన చేయాలి ఇవ్వాలి. అవును. మళ్ళీ ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. అవునవును. ఇప్పుడు ఎక్కడో పార్లమెంట్లో కూడా ఇప్పుడు ఢిల్లీ లేడు. దేశాలు మొత్తం లోపల దేశాలు కూడా తెలిసిపోతాయి. ఊరి పేరు అలా వెళ్ళడం ఎలా చూస్తున్నారు? బాగా మారుమోగుతుంది పిఠాపురం అయితే. ఈ దేవుడి దయ వల్ల, పిఠాపురం దత్తాత్రేయ దయ వల్ల, పురేతకం దయ వల్ల, కుకటేశ్వర స్వామి దయ వల్ల మొత్తం పిఠాపురం దేశాలన్నీ పేరు వెళ్ళిపోయింది. మళ్ళీ వదులుకుంటారా అట్లే పట్టుకుంటారా పవన్ కళ్యాణ్ గారిని మీరు? వదులుకోరు. ఎలా వదులుకుంటారా? ఓకే.